ఎరా గురువుల గాడి సారా వ్యాపారం గురించి పేకాట క్లబ్ గురించి పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తావేరా? వాడికి కొండంత అండగా ఈ నరసింహం గాడు ఉన్నాడన్న గమనం కూడా లేదురా నీకు? అవునరా, సారా కాయిస్తున్నాం, కాసిన సారా అమ్మిస్తున్నాం. ఇది తప్పు అని అడిగే ధైర్యం, కాదనే దమ్ము ఉన్న గుండెలున్నవాడు ఈ మండలంలోనే లేడురా. ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా గురువుల గాడి వ్యాపారాల గురించి బాగేరో జంక్షన్ జామ్ అయిపోతుంది. అన్నా, తలుపులమ్మ తల్లి జాతరకి 2 లారీలు సరుకు పంపిస్తానని ఒప్పుకున్నా. నువ్వున్నావన్న ధైర్యంతోనే. ఇది ఉంచన్నా. ఎంత? 5,000. అన్నా, ఓ 1000 తక్కువగా ఉంది. మందు చూపించి మసిపోతాం అనుకున్నావో జంక్షన్ జామ్ అయిపోతాయి. ఎవడదే? ఏంట్రా పచ్చి గొర్రెని పరగడుపు తినే ఈ గొర్రె బాబుతారా నీ పర్యాటకాలు? భూమికి జనం ఉన్న పౌరుషానికి బారేట్రా. గుంటూరు మిరపకాయ టైపు, పొడుగు తక్కువ, కారం ఎక్కువ. ఎక్కడ నీ డ్రైవర్ నడుచుకోను? ఎక్కడ? లారీ తుడిచుకుంటే నా మొక్క మీద దొరుకుతావరా? చూడు, ఈ అరికాయ చూడు, రెండు బంటర గీతలు ఉన్నాయి. ఒకటి నువ్వు, రెండోది మీ గురువు నరసింహులు గాడు. లేకపోతే రే గొర్రెలు సంత తోలికెళ్ళండానంటే టిప్పు కారు గొర్రెలు అయిపు లేకుండా చేస్తారా? గొర్రెలు ఎక్కడ రానంటే ఒక గొర్రెమో కాకెత్తుకెళ్ళింది, ఇంకొక గొర్రెమో మాయిలు పక్కీలు గారు ఎత్తుకెళ్ళాడు, ఇంకొకటి బిర్యానీ వండుకోవడానికి రోడ్డు పక్కన కారు ఆఫ్ చేసి చిరంజీవి అడిగాడని నా చెవులోనే పువ్వుల దుకాణం పెడతారా? రే ఇక మీ దుకాణం క్లోజ్. నువ్వు వెళ్ళి కత్తిరు. ఏంట్రది? గొర్రెలండి, కంచి దాడుతుంటాను, కోసి కారం పెట్టగలను. టిప్పు కారు గొర్రెలు అమ్ముకుంటే ఎన్నాలని బిగబెట్టింది, ఇక బిగబెట్టింది లేదు. దేనికి బేగబెట్టలేనన్నారు కదండి. పక్కా విలంతో పర్యటకాలరా. రే ఎల్లు కత్తిరురా. రే ఆ నరసింహం గారిని నరికి చీల్చి చెక్కి పోగులేసి నరసింహులు వచ్చాడు. మొత్తం అంతా ఇనిసావా? ఇదిగో నరకు. నిన్నెవరైనా తిడితే ఊరుకోవద్దని ఆ కేసు గారికి వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు బట్టే నాకెంత ప్రేమ. నీకు నాకున్న సంబంధం మన సారాయికి చీకుముకున్నంత అనుబంధం. మొత్తం 100 గొర్రెలు ఎక్కించాను. మరి 6 గొర్రెలైతే ఆడిపోతాను. లాభం గోబుల్లోకి వచ్చేస్తుంది. 3 గొర్రెలతో సరిపెట్టుకో బాబు, నేను దండం పెడతాను. ఎక్కిందా? అదే గుర్రెలు రా ఎక్కిందా? మరి అలాగే మీరు వెనకెళ్ళవయ్యా. రైలు కింద పని చేస్తే కడుక్కోలేక నేను చావాలి. రైట్ రైట్. నరసింహ వచ్చాడే, తొందరగా రండి. బండి తీసుకెళ్లి తండారిపేటలో అన్లోడ్ చేసి తెల్లగానే డాబాట్లకు వచ్చాయి. అలాగే. రెండు బిర్యానీ, ఒక టీ తీసుకురా. ముందు తింటారా, తర్వాత తెప్పిద్దాం. ఏంటో తొందర? ఆకలిస్తుంది. ఇడ్లీ పెట్టవా? అన్నం తిని ఎల్లుండయింది. అన్నం తిని ఎల్లుండయిందా? ఇదేదో మెంటల్ కేసురా బాబు. 3 ఉన్నాయి, ఒక చాలు. పెట్టవా? పెట్టు ఇడ్లీ. పెడతా. నన్ను అనుకుని కూర్చున్నావు అనుకో, నీకేం కావాలన్నా పెడతా. నిజంగా పాప, నాకు ఆకలిస్తుంది. సరే
ఏంటి ఇడ్లీకే డౌన్ అయిపోయావా? అదిగో ఆ టేప్ రికార్డ్ లో పాట వస్తుంది చూడు, దానికి తగ్గట్టుగా డాన్స్ ఆడేవనుకో ఈ పరోటా నీకిస్తా. నాకు బిర్యానీ టిప్పాలి ఇష్టం. నీ ఒంటి మీద బట్టలన్నీ ఒక్కొక్కటి తీస్తూ డాన్స్ చేయి, నీకు బిర్యానీ ఇస్తాను. ఆకలి అవుతుందయ్యా, ముందు బిర్యానీ తినేసి తర్వాత డాన్స్ చేస్తానే. ముందు డాన్స్ చేయి, తర్వాత బిర్యానీ ఇస్తాను. బట్టలు ఇచ్చేయి, బట్టలు ఇచ్చేయి, బట్టలు ఇచ్చేయి. బిర్యానీ ఇస్తాను, బిర్యానీ బుద్ధి లేదు, పిచ్చిదాంతో ఇట్లా పరాచకాలు. పద. ఏంటి అసలు ఇంతమంది మేముండగా మమ్మల్ని కాదని దాన్ని ఎగరేసిపోదామనే? జాచుచ్చు కొడితే బ్లడ్ కళ్ళ చూస్తావు. బ్లడ్ చూసా. పద. బిర్యానీ ఏదయ్యా? ఇప్పుడు డాన్స్. ఆకలి. బిర్యానీ పట్రా. తిను. వచ్చేసా టాపిక్ జావే. మెల్లగా తిను. ఎవరిది? పిచ్చిది. మనసనసులు ఎలా చేస్తుంటాను. నీ బట్టలు మనకి అక్కడ తల్లేసా. సరే కానీ కిరా డబ్బులు ఇవ్వు. ఇదిగో. మెల్లిగా తిను. చూడు, మెల్లిగా తిను. బిల్లంత అయిందిరా. ఏంటిది? జాంకాయ. నాకివ్వవా? కావాలా? నేను జాంకాయ ఇచ్చాను, మరి నువ్వు నాకేం కాయ ఇస్తావు? ఏం కాయ బలపా? కేసిగా తొందరగా రారా. పిచ్చిదారి పీకుడు కళ్ళు బయలు కమ్మేసే బెదరు. 3 కొప్పులకు చోట చేరితే పట్ట పగలే సొక్కలు పడుతాయని ఇప్పుడు మీకు నా మనవడి సంగతి ఎందుకే? ఎందుకేటి? ఆ గురువులు గారు సారా కొట్టు పేకాట క్లబ్ దగ్గర ఉండి నడిపిస్తున్నాడు కనుక పోలీసు వాళ్ళకి చెప్పాడని ఆ గన్ని గారిని చేలో పట్ట గేదెలు బాదినట్టు బాదాడు. ఊళ్ళో ఆడవాళ్ళందరూ నీ మనవడు మానాన్ని పడి ఎడుతున్నారు. వాళ్ళు ఉసురు తగ్గక ముందు దాన్ని దారిలో ఎట్టుకో. చీకటి మీ నలుపు మీకు తెలవదు, మధ్య నా మనవడి మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఎవరికి ఎవరి మొగుళ్ళు 4 దారిలో పెట్టుకోవడం చేత కాదు. పొద్దుకోగానే చాటిడి పౌడర్ ముఖాన్ని పూసుకుని బుట్టడి మల్లెపూలు తీసుకొచ్చి తల్లో పెట్టుకుని పెద్దాపురం పాపల్లే తెల్లడి చీర కట్టుకుని ఎప్పుడు నా మొగుడొస్తాడా అని నోట్లో సొంగలు కార్చుకుంటా కూర్చోపోతే తాగొచ్చిన మొగుడిని చీపిరి కడుతూ 4 బాస్తే ఆడు దారిలోకి రాడు. అబ్బే సారా కంపు సంసారానికి ఏమీ అడ్డం రాదు. మధ్యలో నా మనవడే మీకు అడ్డం వస్తుంది. అడువా ఆడు వస్తున్నాడు. ఆడి దగ్గర ఇదిగో ముసలే,
మంచి చికెన్ పలావ్ వండు. ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోవాలి. బాగా మసాలా దట్టించు. మసాలా దట్టించి వండి పెడతాను. తిని కొవ్వెక్కిపోయి ఊళ్ళో వాళ్ళందరి మీద నీ ప్రతాపం చూపించు. ఆ గురువులు గారు సారా కొట్టుకు నీ వత్తాసెందుకు? ఊళ్ళో వాళ్ళందరి చేత నీకు శాపనార్థాలు ఎందుకు? ఎవరే నాకు శాపనార్థాలు పెట్టేది? రీల్ అయ్యి కూడా లోపలికి వెళ్ళి చెప్పిన పని చేయి. రై, నువ్వు లారీ క్లీన్ చేయరా. కర్మ ఏంటి తార్ప కదులుతుంది? అమ్మ పిచ్చిదానా, ఎంత భయపడింది! పిచ్చిది డాబా హోటల్ దగ్గర రౌడీలు దీన్ని గలాబా చేస్తా ఉంటే బెదరే ఆదుకొని అన్నం పెట్టించాడు. అంతే, ఒక్కరో తోకాడించుకుంటే ఇక్కడ వచ్చేసింది. వీళ్ళు వదిలిపెట్టకూడదు. ఈ మాట చెప్తాను నువ్వు ఇట్లా తిరగాల. ఏది వచ్చింది. ఆగపోతే కొట్టేస్తా నిన్ను. పగిలితే పగిలింది, నువ్వెందుకు ఆడవుతావు? అమ్మో, ఆ మొరడు సత్యనాడు వస్తున్నాడు. ఆడొస్తే నేను బతకనివాడు. ఎల్లమ్మా ఎల్లు, అమ్మగా వెళ్ళిపో. దాంతో నీకెందుకయ్యా? నువ్వు లోపలికి వెళ్ళు. పిల్లని చూస్తే బంగారం లాగుంది, కానీ ఏం లాభం? పిచ్చి పెట్టాడా దేవుడు.